ఈ సంవత్సరం ఫస్ట్ పండు అనమాట. ఇదే మా మాడి చెట్టు. ఒకప్పుడు 300 కాయలు కాసేది. ఇప్పుడు మినుకుమని ఒక 10-20 కాయలు కాస్తాయి. చూసారా, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. కానీ ఇక్కడున్న చెట్లలో, మాడి చెట్లలో ఇదే తీగ ఉంటుంది చూడండి. ఇది మా పెదనాన్నది, ఈ మా చిన్నాన్న 60. ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ఇప్పటికి కూడా ఉంది. ఇది పుల్లగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. చూడండి, చూసారా అమ్మా? ఈ చెట్టు, ఈ కాయ ఏమంటారు? ఈ అమ్మా గుర్తొచ్చింది. ఇది నీలంకాయ అంటారు. మామిడికాయల్లో ఇది ఒక నీలంకాయ. ఇది ఒకప్పుడు పెద్ద నుయ్యి అండి. ఇక్కడి నుంచే ఈ పంట పొలాలకి నీరైతే తీసుకుండేవారమే. ఇదంతా ఒక 20 ఏళ్ళు అయితే బాగా ఇక్కడి నుంచే నీళ్ళు తీసుకునేవారు. ఈ నుయ్యి అయితే కప్పేశారు ప్రస్తుతానికి. అక్కడి నుంచి వాళ్ళు కప్పేసుకున్నారు, మేమైతే కొంచెం కప్పలేదు. జీడిపిక్కలండి, ఇది చాలా చిన్న జీడిపిక్కలు అనమాట. ఈ చెట్టు అయితే ఎన్నిసార్లు ఎన్ని తోటలు పోయినా సరే ఈ చెట్టు అయితే బాగా కాస్తుంది కూడా, ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. చూడండి పైన జీడిపిక్కలు అయితే ఎలా ఉన్నాయో జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా చెట్లు పోనాయి కానీ ఈ చెట్టు కాస్తూ ఉంటుంది. నాకు ఇష్టమైన చెట్టులో ఇది ఒక చెట్టు. మా వాడు ఉసుకు అంటుండో పాములు చీమలు ఉంటాయని, కానీ ఏం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చూసారా జీడిపిక్క. వస్తున్నా చూసారండి. చూడండి, చూపించాను కదా ఇందాక. ఈ చెట్టు కూడా ఎక్కడో ఒక పిక్క కాసింది కానీ ఈ చెట్టు అయితే అస్సలు కాయలేదండి. ఈసారి అయితే జీడిపిక్కలు అయితే చాలా రైతులు దెబ్బతిన్నారు. చూసారా, ఇక్కడ పువ్వు అయితే కాస్తుంది కానీ ఒక పిక్క అయితే కనిపించలేదు. ఎప్పుడు కాసి ఆ చెట్టు మాత్రమే కాస్తుంది. అది కూడా పిక్క పెద్ద ఏమి ఉండదు రండి, చాలా చిన్న పిక్కలు. చూసారా, ఆ కళ నెరవేరింది. చూసారా, ఇంతసేపు చూసిన తర్వాత ఒక పండు అయితే బాగా దొరికిందండి. చూడండి, కాకపోతే అక్కడక్కడ మచ్చలు ఉన్నా సరే పండు అయితే చాలా బాగుంది. దీన్ని ఒలుచుకొని ఇప్పుడు అయితే తిందాం. చూడండి, ఫస్ట్ టైం అయితే ఈ సంవత్సరం ఫస్ట్ పండు అనమాట జీడి పండు. నేను తిని ఎలా ఉందని చూస్తాను. ఇది తిన్నప్పుడు కొంచెం బాగానే ఉంటుంది కానీ తర్వాత ఒగర అనిపిస్తుంది నోట్లోని. చాలా బాగుంది. ఇది మా పొలంలో ఉండే పుట్ట అండి. ఇందులో ఒక నాగమ్మ తల్లి ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఎవరికి ఏ హాని కూడా చేయలేదు. ఒక పాము సాయంత్రం పూట వస్తుంది అన్నమాట, వచ్చి అలా అందులోనే ఉండిపోద్ది. అందులో ఉండిపోద్ది, సైలెంట్గా వస్తుంది అనమాట. సైలెంట్గా వెళ్ళిపోద్ది. ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసినట్టు ఎప్పుడు కూడా లేదండి. మా పెదనంతా ఒకసారి వచ్చినప్పుడు డైరింగ్ అయితే చూశాను, ఇప్పటి వరకు కనిపించలేదు. పుట్ట మీద అయితే కనిపించలేదు కానీ అక్కడక్కడైతే కనిపించేది అమ్మ నాగమ్మ. ఇదే కొండపాలెం కొండ. ఇప్పుడైతే ఇప్పుడు ఏళ్ళు చూపించాను, డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్లో ఉంటుంది మా యొక్క భూమి. జీడిపిక్కల చెట్లు అయితే అక్కడ ఉన్నాయన్నమాట. చూద్దాం ఈ సంవత్సరం అక్కడ బాగా కాసిందో లేదనేది చూద్దాం. ఇది మా అర్జునరావు చిన్న చెట్టు. ఇది కూడా ఎప్పుడు కాసేది, ఈ సంవత్సరం ఇది కూడా కాయలేదు బాగానా. ఇదైతే అక్కడికక్కడ మా చిన్న మాట అంటూ ఉంటాడు, గుత్తులు కాస్తాయని. మా చిన్న సూర్యబోచ్చన్న అంటాడు అనమాట, గుత్తులు కాస్తాయని అంటారు. వాళ్ళ చెట్లు అయితే కాయవు కానీ ఈ చెట్టు అయితే గుత్తులు కాస్తుంది. కానీ ఇది కూడా ఈ మధ్యన బాగా డౌన్ అయిపోయింది. మా చిన్నాన్ని చూసినప్పుడల్లా ఆడేలాగే గుర్తొస్తుంది, గుత్తులు కాస్తున్నాయిరా అని. ఇది కూడా నన్ను డిసప్పాయింట్ చేసింది. ఈ చెట్టు కూడా ఎక్కడో చెట్టు పండు ఉంది. ఈరోజు నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఇప్పటికీ ఒక 5-6 చెట్లు తిరిగితే ఇది రెండో పండు దొరికిందనమాట.
నా హిస్టరీలోని ఇది చాలా అరుదైన డే. ఎందుకంటే ఈ పాటికి పొల్లు కొప్పాటి ఎట్టి వాళ్ళమి 2 పళ్ళు దొరికాయి అన్నమాట. అలాంటిది. ఓకే, దీన్ని కూడా తిని టేస్ట్ చూద్దాం. ఓకే, మీ గురించి తింటున్నాను. చాలా బాగుంది. కానీ ఈ పొను తిన్నప్పుడు నీళ్ళు మాత్రం షర్ట్ మీద కానీ ఎక్కడన్నా పడకుండా చూసుకోండి. పడితే మచ్చల్లా వచ్చేస్తుంది. కూడా పొండా తిను. మీరు కూడా తినండి. ఫ్రెండ్స్, చెప్పాను కదా మేము కొండకైతే వెళ్ళబోతున్నాం. కొండ ఇంకా కొంచెం దూరం ఉంది, 1 కిలోమీటర్ దూరం ఉంది. మనం ఇలా నడుచుకుంటూ పోవాలి. మేమంత ముందే అటు నుంచి అయితే రోడ్డు అయితే ఉండేదండి, ఒక 20 సంవత్సరాల కిందట. తర్వాత ఇక ఇటు నుంచి వెళ్తే మేమైతే రోడ్డు ఉంది. మా యొక్క జీడి తోటల లొకేషన్కి వెళ్ళాలంటే వీళ్ళ తోటలోంచి వెళ్ళాలి. చూశారు కదా. ఏరా అలా ఉన్నా చెప్పు. చెమట కారుతుంది. ఇంకా సంచులు గోన్లు పిక్కలు ఏరడానికి కొట్టుకొని వెళ్ళాలి. కానీ చెట్టుని చూస్తే పిక్కలు లేవు. ఇదే విచిత్రం. అంటే ఈ సంవత్సరం కాయ లేదు. చిన్నప్పుడు ఏంటంటే అక్కడ గడ్డ ఉండదు కదండి. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా గడ్డ. అది నీకు గడ్డ. కానీ ఇక్కడ నీళ్లు పడుతుంటే ఈ నీళ్ళు కానీ ఆ పంటలకైతే వేసేవారు. అది ఒక 25 సంవత్సరాల కిందట. ఇప్పుడైతే అంటే ఆ గడ్డ పోయింది, మొక్కలకి వేసినారా అందులో నీళ్ళ. మేము ఈ దారి నుంచి వచ్చినప్పుడల్లా ఈ చెట్టు ఉండేదండి. అప్పట్లో ఒక చిన్న కొమ్మ చూడండి ఇప్పటికి ఎలాగైపోయిందో. మేము దీన్ని కింద నుంచి ఒంగోని అయితే వెళ్తాం. ఒంగోని వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చేసామండి. చూసారు కదా, ఇది గడ్డ అండి. రాను గడ్డలో దిగినట్టు ఉండేది ఈ లొకేషన్. తర్వాత ఇది కొంచెం ఎలాగైపోయింది చూడండి. ఇదే గడ్డ ఇలాగైపోయింది. చూసారు కదా, ఒకప్పుడు లొకేషను అండి నేను చూపించిన దారిలో అయితే ఉండేది. తర్వాత ఇదంతా డొంక అయిపోయింది. ఈ దరిదాపు ఒక 20 సంవత్సరాల కిందట చెప్తున్నాను ఇటు సైడ్ దారి గురించి. నా చిన్నప్పుడు నేను 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడు ఇక్కడ దారి ఉండేది. ఇదంతా డొంక ఉండేది. చూడండి, ఎట్టకేలకు జీడిపిక్కలు కొన్ని కాసాయి. ఇది ఇంకా కాయలేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఈసారి వెనకాల కాపే అయినా సరే పిక్కలు అయితే లేవు, ఎక్కువ లేవు. నా చిన్నతనం రోజులు అంటే చూస్తుంటే నాకు ఇప్పుడైతే చాలా బాధగా ఉంది. ఇటు నుంచి అయితే నీరు భలే పారిది అనమాట. ఇదండి, ఇదే గడ్డ. ఇదంతా గడ్డ. చూసారా గడ్డ అంటే ఎలాగైపోయిందో. నీరు అలా పారేసిది అనమాట. ఒక ఏదో జలపాతం దగ్గర ఉన్నప్పుడు పారితే చూసారా, ఆ విధంగా పారేది. కానీ ఇప్పుడు చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఎప్పటికైనా అలాంటి సిచ్యువేషన్ రావాలని కోరుకుంటున్నాను. ఇక నీళ్ళు ఎలా పారితే చూడాలని ఎంత ఆస్తి ఉందన్నమాట నాకైతే. ఒకప్పుడు రోజులు ఇప్పుడైతే అలా లేవు. మనం ఇంకొంచెం మీదకు వెళ్దాం, అక్కడ కూడా కాసేయలేదు అనేది చూద్దాం. ఓకే, కొంచెం ఇది పెద్ద పిక్కల చెట్టే, కొంచెం కాసే అనిపిస్తుంది. కానీ లోనకి వెళ్ళే కొద్దే మనకు తెలుస్తుంది ఎలా కాసాయి ఏంటని. చూడండి, ఇప్పుడు పిక్క పడింది. ఇందాక చేస్తే పడింది అనమాట. ఇలా ముళ్ళకించి లాంటి జాగ్రత్త చూసుకోవాలి. ఇదైతే పరికంప గీసుకున్నది అంటుకుందంటే చాలా బాధగా ఉంటుంది, సీరియస్ అనమాట. పైన అయితే కాసే కొన్ని తెంపుతాను. ఓకే, వచ్చినందుకు ఇదన్నా ఫలితం ఉండాలి కదా. ఇందాక చూపించాను కదా, అదండి అక్కడ కొన్ని పిక్కలు అయితే పైన తెంపాను. చూడండి,
వీడియోని పిక్కలు రెండు తీసుకోవడానికి రా. సరే వస్తానా. మా అమ్మ అయితే అక్కడ ఏరుతుంది. ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం, పిక్కలు ఏమైనా ఉంటాయి లేదని. వస్తున్నాను. మేము పిక్కలు ఏరిన తర్వాత ఇక్కడే లొకేషన్ అనమాట. ఈ లొకేషన్లోనే ఈ పళ్ళు అనేవి చించి అయితే ఇక్కడ పారేస్తాం. చూడండి, లాస్ట్ టైం చించినవి, అదే లాస్ట్ టైం తీసినవి పళ్ళు అనమాట, నల్లగా అయిపోయాయి. ఇదంతా అదే లొకేషన్. రాను కర్మరుగా అయిపోయాయి. గెర్రని తిరిగి వచ్చేద్దాం. సరే, నువ్వు కూడా బేగ వచ్చాయి. ఈ పిక్కల మీద మనం దాడి చేయాలి. తీ అక్కడ ఒక చెట్టు కాసింది, మిగతా ఈ చెట్లన్నీ ఏమీ కాయలేదు. చూసారా, చెట్టున ఒక పిక్క కూడా లేదు. అక్కడ ఒక చెట్టే కాసింది. అక్కడ ఒక చెట్టుకి ఇవ్వండి, ఈ 2 చెట్లు అనమాట. అక్కడైతే ఒక అరబత్త అంత పళ్ళు అయితే దొరికి ఇంతవరకు ఇప్పటి వరకు. కానీ ఈ సంవత్సరం అయితే ఇగో ఇవే దొరికాయి అనమాట. అక్కడ తిప్ప అటు చూసారా, ఈ డొంక మాకు సరిహద్దు. చూడండి, అది అలా అక్కడ చూసారా, ఆ చెట్టుతోని ఈ యొక్క జీడి తోట సరిహద్దు అనమాట. గైస్ చూడండి, ఈ సంవత్సరం అయితే ఇవే దొరికాయి అనమాట. అటు వచ్చి కొన్ని నేను ఏరాను, ఇందులో ఉన్నాయి, పంపుతున్నాను. చూడండి, గైస్ చూడండి, ఈ సంవత్సరం అయితే చాలా అయితే తక్కువ వచ్చాయి పిక్కలు. ఈ పాటికైతే ఒక 2-3 బత్తాలాగా అయితే ఉండిపోవాలా. కొంచెం ఇవే దొరికాయి అనమాట. అది సగం అయితే చూసాం, ఇంకా సగం ఉంది, వెళ్ళాలి. వావ్, ఇక్కడ కూడా దొరికింది ఫ్రెండ్స్. చూడండి ఎలా బాగా తినేసేటి ఉన్నాయి. బాగా కోతులు తినేసాయేమో అనుకున్నారు. ఈ కోతిని నేనే అనమాట. ఈ బాగా తినేసి రసం అంతా తాగేసి అనమాట. ఎలా తెచ్చి ఇస్తానన్నమాట మా నాన్నకి. ఎటు చూసినా సరే కొంచెం అడవిలాగా ఉంది. మేమైతే మా భూమిలో సగం దూరం పైకి వచ్చేసాను. ఇంకొంచెం ముందుకెళ్తే ఎండింగ్ అయిపోద్ది. అక్కడ ఎర్రపొండి చెట్టు అనేది ఒకటి ఉంది. ఆ చెట్టు కొన్ని కాయలు చూసి కాసేయలేదని ఇంకెనక్కి వచ్చేయాల. ఫ్రెండ్స్ చూడండి, ఇటు సైడ్ ఒక చెట్టు, ఆ చెట్టు అవతల ఇంకో చెట్టు ఉంటుంది. దాంతో అయితే ఎండింగ్ అనమాట. అక్కడికైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఏమీ కాయలేదని కిందకి వెళ్ళిపోదాం అని మా అమ్మ అంటుంది. ఇప్పుడు కిందకి అయితే వెళ్ళిపోతున్నాం అండి. చూడండి, నలుగురు వచ్చాం. ఇవి ఒక 5 కేజీలు కూడా ఉండవు. ఈరోజైతే కూలి కూడా కిట్టలేదన్నమాట. ఈ సంవత్సరం అయితే జీడి పిక్కల పరిస్థితి ఈ విధంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇంతటితో ఈ వ్లాగింగ్ సమాప్తం. వీడియో చూసినంత థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన వాళ్ళందరికీ ఇగో ఓకే, బాయ్, టాటా చెప్పు. ఓకేరా, కోతిలాగా ఉన్నాం. ఓకే, బాయ్. నువ్వు కూడా చెప్పు నాన్న బాయ్ అని. బాయ్.